తెలంగాణ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తెలంగాణలో చదువుల్లో మార్పు రావాలని, ఉన్నోడి పిల్లలైనా, లేనోడి పిల్లలైనా ఒకే బడిలో, ఒకే కళాశాలలో, ఒకే యూనివర్సిటీలో చదువుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ పౌర స్పందన వేదిక పనిచేస్తోందని మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఇందిరా పార్క్ వద్ద జీప్ యాత్రలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు, కళాశాలలు, యూనివర్సిటీలు బడుగుల పిల్లల కోసమే అన్న చందంగా మారిందని, చదువును ఎంత పెట్టి కొనగలిగే వారికి అంత ఫీజుతో ప్రైవేటు రంగంలో బడులు, కళాశాలలు, యూనివర్సిటీలు వచ్చాయని, ఎంత డబ్బు ఫీజుగా చెల్లించగలిగితే అంత గొప్ప చదువులు లభిస్తాయనే ప్రైవేటు విద్యా సంస్థల ప్రచారం తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ సామాజిక ఉద్యమకారులు శ్రీ ఏ నర్సిరెడ్డి గారు మరి ప్రభుత్వము ఇవ్వాల్సింది ప్రజలకు ముఖ్యమైనది ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యము. ఈ రెండు మాత్రం మీరు ఇవ్వండి, మిగతా వాళ్ళంతా వాళ్ళే చూసుకుంటారనేటటువంటి నినాదంతో ఒక సామాజిక ఉద్యమాన్ని తీసుకొచ్చడం జరిగింది. వారికి మా సిద్దిపేట జిల్లా పక్షాన, టీఎస్యూటీ పక్షాన స్వాగతం తెలియజేస్తూ ఇది ఒక బృహత్తరమైనటువంటి మార్పు, సమాజంలో మార్పు చెందేటటువంటి కార్యక్రమం. నర్సిరెడ్డి గారు గత 20 సంవత్సరాలుగా సామాజిక ఉద్యమం మేము ఎరుగుదము. వాళ్ళు నల్గొండ నుంచి జరిగినటువంటి వారి ఉద్యమ ప్రస్థానం ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా, ఇప్పుడు పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఏ దశలో ఉన్నా వారి జీవితం అంతా కూడా ఈ పౌరంలో ఎంతో కొంత సమాజాన్ని మార్చాలనేటటువంటి దృక్పథంలోనే ప్రయాణం కొనసాగుతుంది. మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ స్పందన చూసి దిగిరావాలి. ముందుగా ఈ ఉచితాలు మేము వద్దంటలేము, కానీ ఇవ్వాల్సింది విద్యా వైద్యము. ఇది కాకుండా మీరేదో బళ్ళు ఇస్తాము, గొర్రెలు ఇస్తాము, చేపలు ఇస్తాము, కోడి పిల్లలు ఇస్తాము, ఇది కేవలం బానిసలుగా తయారు చేసే విద్యా విధానం తప్ప ఉచితంగా జరగదు. ఏది ఇవ్వాలి? విద్య ఇవ్వాలి, వైద్యం ఇవ్వాలి. ఒక దేశం నాశనం కావాలంటే విద్యా వ్యవస్థ నాశనం అయితే దేశం మొత్తం కూలుతుందని చెప్పి ఒక మైనర్ చెప్తాడు. మరి ఆ విద్యను ఏవైతే మీరు చేయాలనుకుంటున్నారో, ఇంతకుముందు మా నర్సిరెడ్డి గారు చెప్పినట్టు మరి ఏదైతే అభివృద్ధి చెందిందో దేశము, ఆ దేశంలో విద్య అనేది కామన్గా ఉంది. ఉన్నోడికి, లేనోడికి, రిక్షాకారుడికి, అధ్యక్షునికి, అమెరికా దేశ అధ్యక్షుడికి అయినా కానీ కామన్ విద్యా విధానం ఉంది. మరి మన దేశంలో, మన తెలంగాణలో మాత్రము కులానికో సంఘము, కులానికో హాస్టలు, కులానికో విద్యా వ్యవస్థ ఉన్నది. దీన్ని రూపుమాపి మరి ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసే విషయంలో మరి మా ప్రయత్నాన్ని మరి ప్రభుత్వము స్వీకరించి వెంటనే మార్పు చేసి ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యను అందించాలని చెప్పి మేము కోరుతున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బడులు నిలబడాలి, చదువుల్లో అంతరాలు పోవాలి. చదువుల్లో అంతరాలంటే హెచ్చు తగ్గులు. ఉన్నోడికో చదువు, లేనోడికో చదువు కాదు ఈ దేశంలో ఉండవలసింది, ఈ రాష్ట్రంలో ఉండవలసింది. ప్రైవేటు విద్యారంగం వచ్చిందంటే అది వ్యాపారమయమైంది. అందులో ఎన్ని రకాల అంతరాలు ఉన్నాయంటే, మామూలుగా ఏదైనా బస్తీలో బడి ఉంటే ప్రైవేట్ బడి 30 రూపాయల సంవత్సరాలు చదువు చెప్తారు, 50,000 చెప్పేటోళ్ళు ఉన్నారు, ₹1,00,000 చెప్పేటోళ్ళు ఉన్నారు, 6 లక్షలు తీసుకొని చదువు చెప్పేటోళ్ళు ఉన్నారు. ఇది మంచిది కాదు. ప్రభుత్వ బడి అంటే అదేదో పేదల బడి అన్నట్టు, బడుగు బలహీన వర్గాల బడి అన్నట్టు భావిస్తున్న సందర్భం ఉంది. అది కాదు. ప్రభుత్వ బడిలోనే అందరు చదవాలి. ముఖ్యమంత్రి పిల్లల దగ్గర నుంచి అందరి పిల్లలు, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు, అందరి పిల్లలు కూడా చదివే రకంగా ప్రభుత్వ బడులు అభివృద్ధి చేయాలి. అదే ప్రభుత్వ బడి నిలబడటం అంటే. అప్పుడే నిజమైన సమాజం మనకు కనిపిస్తుంది. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు తమ మాటలలో, చదువు కంటే మించిన ఆయుధం లేదు అని. కానీ ఈ ప్రైవేట్ రంగం వల్ల చదువు కూడా ఆయుధంగా కాకుండా చదువు కూడా పక్కదారి పడుతున్న స్థితి ఉంది. అందుకొరకే మేము తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రచార జాథా నిర్వహిస్తున్నాం. ఈ జాథాకు గజ్వేలు పట్టణంలో ఘనంగా స్వాగతం పలికిన గజ్వేలు మండల శాఖ, జిల్లా శాఖ టీఎస్యూటీఎఫ్ నాయకులందరికీ మరియు రాష్ట్ర కోశాధికారి లక్ష్మాడి గారికి అభినందన తెలియజేస్తూ, ప్రభుత్వ బడులు నిలబడేందుకు ప్రజలందరూ మాట్లాడండి. మీరు మాట్లాడితే రాజకీయ నాయకులు మాట్లాడతారు, ప్రజాప్రతినిధులు మాట్లాడతారు, బళ్ళు బాగా అవుతాయి. అందరి పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదవాలి. అప్పుడు మాత్రమే నిజమైన చదువు వస్తుంది, చదువులకు అర్థం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలతో ముగిస్తున్నాను. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ ప్రచార జాథా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి, సమాజంలోని అంతరాలను తొలగించి సమాజ నిర్మాణము జరగాలని చెప్పి ఏకైక లక్ష్యంతో బయలుదేరినటువంటి
ఈ జాత దీని యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఇందులో ప్రభుత్వం నుంచి ఉచిత విద్య, ఉచిత వైద్యం అందరికీ సమానంగా అందినప్పుడే ఈ సమాజంలోని అంతరాలు తొలుతాయని చెప్పి భావిస్తూ సాగుతున్నటువంటి ఈ జాతకు సిద్దిపేట జిల్లాలో 2వ విడతలో ప్రారంభమైన సందర్భంగా TSCTF సిద్దిపేట జిల్లా పక్షాన స్వాగతం పలుకుతున్నాం. ధన్యవాదాలు.